హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క నెక్ భాగానికి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్ పార్ట్కి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను స్టార్ నెక్ అనేది పెట్టాను. మనం దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా మనం వేసుకోవడానికి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రైట్ అనమాట, ఇది క్రాస్. మనం నెక్ భాగాన్ని వేయడానికి క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి. ఇలా విధంగా క్రాస్గా ఇలా లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వెడల్పు అనేది ఎంత తీసుకుంటున్నాను అంటే 1 నుంచి 1.5 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. వెడల్పు అనేది మనకి స్కేల్ 1 ఇంచ్ ఉంటుంది, వెడల్పు దానికంటే కొంచెం ఎక్కువ అంటే 1/2 ఇంచు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ షేప్ పెట్టినా కానీ మీరు క్రాస్ ముక్కలతో చాలా ఈజీగా తిప్పుకోవచ్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకైనా వీడియోలు కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ మోడల్ బ్లౌజ్ కావాలన్నా, ఏ నెక్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా మనము క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేశాను. నెక్ భాగాన్ని అయితే ఇక్కడ నేను వేయలేదనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ అనేది చేశాను. ఇలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇవి మనకి క్రాస్ ముక్కలు కదా, దీన్ని మనం ఒకదానికొకటి జాయింట్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకి కార్నర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇవి మనకి ఆపోజిట్గా రావాలన్నమాట. ఇవి ఒకే వైపు కాకుండా ఆపోజిట్గా రావాలి. ఈ విధంగా మనం క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం క్రాస్ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం తక్కువ కట్ చేస్తున్నాను, ఓకేనా? ఆ తర్వాత ఇలా మన ఈ పీస్ని తీసేసుకొని చూడండి, ఇలా ఈ విధంగా ఆపోజిట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఒకవేళ మాకు ఇలా జాయింట్ చేయడము రాదు అని అనుకున్నట్లయితే మీరు మామూలుగా ఈక్వల్గా కట్ చేసుకోండి. రెండు సమానంగా కట్ చేసుకొని కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఏది మీకు ఎటువైపు వేయాలి అని చెప్పేసి. సో మీకు అలా కన్ఫ్యూజ్ అయితే కనుక 2 కరెక్ట్గా మనకి లెవెల్ చేసుకొని కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా ఇలా స్టార్ నెక్ కాకుండా ఇంకా మీకు వేరే డిజైనర్ మోడల్స్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చే దాంట్లో మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. చూడండి, ఇలా ఒకదానికొకటి మనము జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ పక్కన మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది కదా, దాన్ని మనం కట్ చేసుకోవాలి. అంటే సన్నగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా సరి చేసుకోవాలి. మీకు ఇక్కడ కార్నర్స్ కొంచెం పక్కకి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తే చూడండి, ఇలా కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన పట్టీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చూసారా, మనం ఇలా ఒకదానికొకటి జాయింట్ అనేది చేసాం. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చివరి భాగాన మనం ఎందుకు పట్టీ అనేది పెట్టుకోవాలి అంటే మనము నెక్ భాగాన్ని వేసినప్పుడు రెండో వైపు మనకి ఈజీగా కుట్టుకోవడానికి మనం ముందే ఈ విధంగా రెండో చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జస్ట్ ఒక పాదం లెవెల్లో ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే బ్లౌజ్ యొక్క భాగాన్ని తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్కి ఒక చివరి భాగం అంటే ఇక్కడ కాజా పట్టి వైపు నుంచి వేస్తున్నాను. ఇక్కడ మనకి కార్నర్స్ అనమాట, ఇక్కడ తిరగాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. సేమ్ అదేవిధంగా మిగతా కార్నర్స్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 3 వైపులా వస్తాయి. చూడండి, ఇక్కడ ఇలా ఫస్ట్ మీరు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల మీకు కుట్టడం అనేది ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి ఎక్కడెక్కడ కార్నర్స్ ఉన్నాయో అంటే మనకి బ్యాక్ సైడ్ 3 కార్నర్స్ ఉన్నాయి. ఫ్రంట్ వైపు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అనమాట కార్నర్స్. ఇవి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మనము చిన్న కటింగ్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీస్ని కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా తీసుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మీరు ఇక్కడ క్రాస్ పీస్ని కానీ అదేవిధంగా మెయిన్ పీస్ని కానీ లాగొద్దనమాట. ఎక్కడి క్లాత్ని అక్కడే సరి చేసుకోండి.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం కార్నర్లో కటింగ్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ కొంచెము బ్లౌజ్ పీస్ స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కాకుండా ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. దీనిపైన కుట్టు రావాలి. ఇక్కడ మనం చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా, కుట్టు అనేది దాని కిందికి రావాలన్నమాట. చూడండి, ఇక్కడ వరకు కటింగ్ ఉంది కదా, దాని కిందికి రావాలి కుట్టు అనేది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నేను కార్నర్లో కటింగ్ అనేది ఇచ్చాను కదా, దానికంటే కుట్టు కిందికి రావాలి. బ్లౌజ్ పీస్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఇటువైపు చూస్తే తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళండి. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఒక కార్నర్ అనేది వస్తుంది కదా, ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట. పట్టేసుకొని మీరు కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పీస్ పైన ఉన్నదానికంటే జస్ట్ కొంచెం వెనక్కి కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు వేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోండి, ఏమీ కాదు. కరెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోండి. కార్నర్స్లో మాత్రం కొంచెం కిందికి వచ్చే విధంగా చూసుకోండి. చూడండి, కరెక్ట్గా కుట్టు కిందికి రావాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా చూసారా, ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా అనుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఇలా స్ట్రైట్గా అనుకొని కుట్టు ఎక్కడైతే వచ్చిందో దాని కింద ఇలా కుట్టు వేసుకోవాలి. మొత్తం ఇక్కడ మనకి కార్నర్స్లో కటింగ్ అని పెట్టేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 3 సేమ్ ఇదే విధంగా వేసుకోండి. ఫ్రంట్ వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా మన బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అయిపోయింది. ఇలా మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చూసారా. మీరు సేమ్ ఇదే మెథడ్ మీరు బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ పెట్టుకున్నా, అంటే డబ్బా గల్ల పెట్టుకున్నా కూడా మీరు ఇదే ప్రాసెస్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండో చివరి భాగానికి వచ్చేసాక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మనం కుట్టని వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ మెయిన్ క్లాత్కి కటింగ్ అనేది ఉంది, క్రాస్ ముక్కకి కటింగ్ అనేది లేదన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఉల్టా సైడ్ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం క్రాస్ ముక్కకి కటింగ్ అనేది ఇవ్వాలి. మెయిన్ క్లాత్కి ఆల్రెడీ కటింగ్ అనేది ఉంది, క్రాస్ ముక్కకి ఇవ్వాలి. సపోర్ట్కి అటువైపుకి ఒక కటింగ్, ఇటువైపు ఒక కటింగ్ అనమాట. చూడండి, ఈ విధంగా చూసారా. ఇక్కడ నేను ఆల్రెడీ క్రాస్ ముక్కకి ఇస్తున్నాను కటింగ్ అనేది. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇలా క్రాస్ ముక్కకి కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు ఇలా కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మొత్తం కార్నర్స్లో మనం ఎక్కడైతే కార్నర్స్ పెట్టామో అక్కడ కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. మీకు కంపల్సరీగా మాత్రము కార్నర్స్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చేసాము, క్రాస్ పీస్కి కటింగ్ అనేది ఇచ్చానమాట. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీస్ని బయట వైపు అనుకోవాలన్నమాట, అంటే పక్క వైపు అనుకోవాలి. ఇలా పక్క వైపు అనుకుని కొంచెం ఇలా గోటుతో గీరినట్టు చేయండి. గోటుతో గీరినట్టు చేసేసి దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. జస్ట్ ఇలా గోటుతో గీరినట్టు చేస్తే కొంచెం షార్ప్గా వస్తుంది. మీకు ఇక్కడ కార్నర్లో కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా చూసుకొని ఇలా కరెక్ట్గా ఎడ్జ్ భాగాన, అంటే క్రాస్ పీస్ యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కావాలనుకున్నట్లయితే కొంచెం కార్నర్లో ఇలా తిప్పేసి కొంచెం మీరు ఎప్పుడు మిషన్ ఆపినా కానీ నీడిల్ అనేది కింది వైపు ఉండాలన్నమాట. ఇలా చూసుకొని ఇలా కార్నర్లో కరెక్ట్గా ఎడ్జ్ భాగానికి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా. మీకు ఏమైనా కరెక్ట్గా రాలేదు అనిపిస్తే కనుక మళ్ళీ 1-2 సార్లు సరి చూసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోండి, ఏమీ కాదు. ఇలా మొత్తం ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము చివరి భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని మనము లోపల వైపు అనుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు అనుకొని నెక్ భాగాన్ని మొత్తము సరి చేసుకోవాలి. చూడండి, ఇలా మనం పై వైపున కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ భాగాన్ని లోపలికి ఇలా సరి చేసుకోవాలన్నమాట. లోపలికి సరి చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే సీదా వైపు నుంచి కూడా వేసుకోవచ్చు, ఉల్టా వైపు నుంచి కూడా వేసుకోవచ్చు. ఇకనైతే ఉల్టా వైపు నుంచి వేస్తున్నాను, అంటే ఉల్టా అనేది పై వైపు నుంచి ఉండే విధంగా చూస్తున్నాను అనమాట. మీ చాయిస్, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, అంటే మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా
ఇలా ఎడ్జ్ భాగాన కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీని యొక్క పక్క భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే పక్క భాగాన హెమ్మింగ్ అనేది కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కార్నర్స్లో కొద్దిగా నిదానంగా చూసుకుంటూ కుట్టు వేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక కార్నర్ కరెక్ట్గా తిరగాలి కాబట్టి మీకు కార్నర్స్ కరెక్ట్గా తిరగాలంటే కుట్టే ఒక చివరి భాగం వరకు కటింగ్ ఇస్తేనే తిరుగుతుంది, లేకపోతే మీకు మామూలుగా రౌండ్ నెక్కే వస్తుందన్నమాట. స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ వీ నెక్ కానీ ఏది రాదు. మీకు మూలలు తిరగాలి అంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తేనే తిరుగుతుంది. అలా అని చెప్పేసి కుట్టు భాగం కూడా విడిపోవద్దన్నమాట, ఎడ్జ్కి వరకు వెళ్ళాలి. ఇలా చూసుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా పై భాగాన కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా నిదానంగా వేసుకోండి. కరెక్ట్గా ఇలా లోపల వైపుకి ఇలా సరి చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండో వైపున కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. చూసారా, ఇలా మనకి స్టార్ నెక్ అనేది వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ క్రాస్ పీస్కి రెండో వైపున కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు కావాలనుకున్నట్లయితే రెండో వైపున హెమ్మింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి, లేదా మీరు మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీకు ఇక్కడ కార్నర్స్లో తిరగకపోయినట్లయితే, అంటే క్లాత్ అనేది మీకు కొంచెం ఫ్రీగా లేదు అని అనుకున్నట్లయితే కార్నర్స్లో చిన్న కటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇక్కడ కార్నర్ ఉంది చూసారా, మాకు ఇక్కడ కార్నర్ ముడతలు వస్తుంది, కరెక్ట్గా తిరగట్లేదు అని మీకు అనిపిస్తే ఒకవేళ కటింగ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేనైతే కటింగ్ ఇవ్వలేదు, ఇక్కడ ఈ భాగానికి మాత్రం కటింగ్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ మీకు కొంచెం కటింగ్ ఇవ్వకపోతే కొంచెం టైట్గా ఉంది లేదా క్లాత్ అనేది ముడతలు వస్తుంది అంటే కనుక కార్నర్స్లో మాత్రము కటింగ్ అనేది ఇవ్వండి. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. ఫ్రీ అవ్వడం వల్ల మనకి నెక్ పీస్ కూడా ముడతలు పడకుండా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కటింగ్ ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ పీస్ అనేది వెడల్పు అవుతుంది అనమాట. వెడల్పు అవడం వల్ల మనకి కార్నర్స్లో కూడా ముడతలు పడకుండా కొంచెం తిరుగుతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. క్రాస్ పీస్ని కార్నర్స్లో మీకు కరెక్ట్గా తిరిగినట్టుగా అనిపించకపోతే కటింగ్ అనేది ఇవ్వండి, ఏమీ కాదు. మీకు కటింగ్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా మీకు ఇక్కడ మూళ్ళ వైపు ఏమవుతుందంటే కొంచెం క్లాత్ అనేది ఎక్స్టెండ్ అయినట్టుగా అనిపించి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకునే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు ఇవే కాదు, మీకు ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా కూడా, ఇంకా డిజైనర్ మోడల్స్ కావాలన్నా కూడా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అప్లోడ్ అనేది చేస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా కరెక్ట్గా పక్క భాగాన ఒకే లెవెల్లో, ఒకే పాదం లెవెల్ ఇక్కడ నేను కుట్టు అనేది వేస్తున్నాను. కార్నర్లో కటింగ్ అనేది ఇస్తున్నాను. చూసారా, ఇలా చివరి భాగాన రివర్స్ కుట్టు అనేది వేసుకోండి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ నెక్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉల్టా వైపు మనకి కరెక్ట్గా ప్యాచ్ వేస్తే ఏ విధంగా ఉందో నెక్ అనేది సేమ్ అదే విధంగా ఉంది. ఇలా ఉల్టా వైపు ఉంది కదా. ఇప్పుడు మనం సీదా వైపు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది సీదా వైపు అన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ మన బ్యాక్ పార్ట్కి ఇలా స్టార్ నెక్ అనేది వేసాము. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ అనేది వేసాం. ఇలా ఎంతో ఈజీగా క్రాస్ ముక్కలతో మనము కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.